ఒక అభిమాని, అది కూడా మామూలు అభిమాని కాదు. ఇతని స్థాయి, ఇతని విజన్ నాకు చెప్పాడు. జానీ సినిమాని చూసి ఆ హెడ్ బ్యాండ్ కట్టుకొని ఒక 4 రోజులు తీయలేదు. వాళ్ళ అమ్మగారు తిట్టి దాచేశారండి. ఆ పిచ్చి పట్టుకుంది. సినిమా తీయాలని చెప్పి సాహో సినిమా తీసిన తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, సుజీత్ అని ఒక యంగ్ డైరెక్టర్ ఉన్నాడు, మీరు చేస్తే చాలా బాగుంటుంది అని నా దగ్గరికి సుజీత్ని పరిచయం చేశారు దానయ్య గారి ద్వారా. సుజీత్ ఎక్స్ప్లెయిన్ చేసేది తక్కువ, మనకి చేసేది ఎక్కువ. కథ చెప్పేటప్పుడు ఎలా ఉంటుందంటే ముక్కలుగా చెప్తాడు. ఇలా ఉంటుంది, ఇలా వస్తాడు, 80s స్టైల్, మీ గెటప్ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుందని చెప్తారు. చిన్న కటానా ఉంటుంది సార్. తీసేటప్పుడు అతని సత్తా తెలుస్తుంది, మామూలుగా కాదు. అండ్ నేను ఈ సినిమాకి ఇద్దరే స్టార్స్, నాట్ పవన్ కళ్యాణ్. ఫస్ట్ స్టార్ ఎవరు బాగా చేయాలన్నా డైరెక్టర్, రైటర్, ఫస్ట్ క్రెడిట్ షుడ్ గో టు సుజిత్. తర్వాత సుజీత్ తాలూకు డ్రీమ్ని రియలైజ్ చేయడానికి ద వన్ అండ్ ఓన్లీ తమన్. అంటే వీళ్ళిద్దరూ ఎంత పిచ్చిగా చేశారంటే, వీళ్ళు ఒక ట్రిప్లో ఉన్నారు సినిమా అంతా. వీళ్ళ ట్రిప్లో నన్ను కూడా లాగేశారు. ఎలా లాగారంటే నాకే తెలియదు. నేను డిప్యూటీ సీఎం అని మర్చిపోయాను నేను ఈ రోజున. మీరు ఊహించుకోండి, ఒక డిప్యూటీ సీఎం ఇలా కత్తి పెట్టుకొని వస్తే ఎవరన్నా ఊరుకుంటారు చెప్పండి? సినిమాల్లో కాబట్టి చెల్లిపోయింది. కానీ ఇది మన ఖుషీలో ఈ కటానాని నేను ప్రాక్టీస్ చేసిన కటానా ఫీల్ చూసి నాకు ఇది కావాలి, ఎలా చేద్దాం, దీని చుట్టూ ఒక చక్కటి కథ అల్లి సినిమాని మీకు రంజింపజేసేలా యాక్షన్ కట్ కానీ స్టైలైజింగ్ కానీ చాలా బాగా చేశారు అది. అలాగే డిఓపి రవిచంద్రన్ గారు క్లాసిక్ విజువల్స్ తోటి, మనోజ్ పరమహంస గారు, వీళ్ళిద్దరూ చాలా బాగా వర్క్ చేశారు. ఇంకొకళ్ళు సువి పాటినారు కదా మీరు, ప్రియాంక అరుల్ మోహన్. ఒక 80s లో ప్రియాంకాజీ ప్లీజ్ కమ్. ప్రియాంక గారు ఒక 80s లో ఉండే హీరోయిన్. వీళ్ళిద్దరి మధ్య అనుబంధం చాలా తక్కువసేపు ఉన్న సినిమాలో చాలా హృదయంగా ఉంటుంది. మనకి ఇలాంటి జీవితం ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. అంత చక్కటి లవ్ స్టోరీ తీశాడు తక్కువ నిడివిలో సుజిత్. దానిని వెల్ క్యాప్చర్డ్ బై రవికే చంద్రన్ సార్. ఆయన సినిమా సెల్యులాయిడ్ మీద హీస్ అ పోయిట్రీ, అంత బ్యూటిఫుల్ విజువల్స్. సినిమా మీరందరూ, నాకే తెలియదు, ఒక సినిమా కోసం ఇంతమంది ఎదురు చూస్తారు. నేను ఖుషి అప్పుడు చూశాను ఈ జోష్. అలాంటి జోష్ మళ్ళీ సినిమాలు వదిలేసి పాలిటిక్స్కి వెళ్ళిపోయిన తర్వాత మీరు నన్ను వదలలేదని నాకు అనిపిస్తుంది. నాకెంత అరే, మీరు కదా నాకు భవిష్యత్తు ఇచ్చింది. ఈరోజు జనంతో కొట్లాడుతున్నాను, పాలిటిక్స్లో కొట్లాడుతున్నాను, మీరు ఇచ్చిన బలం కదా. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సినిమా, ఆమె సినిమా బఫ్, సినిమా ప్రేమికుణ్ణి. సినిమా తప్ప నాకు, సినిమా చేసేటప్పుడు సినిమా తప్ప నాకు వేరే ఆలోచన ఉండవు. పాలిటిక్స్ చేసేటప్పుడు పాలిటిక్స్ తప్ప నాకు మళ్ళీ వేరే ఆలోచన ఉండవు. ఈ సినిమా చేసేటప్పుడు సినిమాని ఎంత బాగా చేయాలి, డైరెక్టర్ చెప్పింది ఎంత బాగా చేయాలి,
నాకు తెలియదు జపనీస్, నా చేత పట్టుబట్టి జపనీస్ నేర్పించాడు ఇతను. ఇలాంటివన్నీ చేశాడు. అండ్ స్పెషల్లీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సుజీత్స్ టీమ్ ఆఫ్ డైరెక్టర్స్, హిస్ డైరెక్షన్ టీమ్. వాట్ ఎ బ్రిలియంట్ యంగ్స్టర్స్. ఇలాంటి టీం కనుక నేను డైరెక్షన్ చేసే టైంలో ఉండుంటే మేబీ నేను పాలిటిక్స్కి వచ్చేవాడిని కాదేమో. అలాంటి బ్యూటిఫుల్ టీమ్. అండ్ తమన్ మ్యూజిక్ సపోర్ట్ ఫ్రమ్ మణిగారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా హిస్ టీమ్. ఐ డోంట్ నో ఈచ్ అండ్ ఎవ్రీబడీస్ నేమ్, బట్ ఐ నో ఈచ్ అండ్ ఎవ్రీ వన్స్ కాంట్రిబ్యూషన్. దే హ్యావ్ డన్ అ ఫెనామినల్ జాబ్. నేను చిన్నప్పుడు ర్యాప్ సాంగ్స్ వినేవాడిని, రమణ గోకుల వీళ్ళందరితోటి ఇవన్నీ చేసుకుంటే, తమన్ ప్యూర్లీ వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళేనా అన్నాను. విదేశాల నుంచి పట్టుకొచ్చారని అడిగాను. ర్యాప్ పాటలు లేదు, అంతా మన తెలుగు వాళ్ళేను. తెలుగు అంటే ఉరుముతుంది ఆకాశం. ఎంత బ్రిలియంట్ పీస్ ఆఫ్ మ్యూజిక్. ఇవన్నీ చాలా 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 ఆనందం వేస్తుంది. జల్సాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, సంజయ్ సాహుకి ఏది తేలిక రాదు. అలాగా ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఏది పుట్టినా రాదు. ఎన్ని ఇబ్బందులు, సెన్సార్ సర్టిఫికేట్లు అంటాం, ఇంకోటి వీటన్నిటిని అధిగమించి 25th వస్తున్నాం. హాయ్ అండి, నేను మీ కార్తికేయ. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ నిఖిల్. టీఎఫ్సీసీ ఛానల్ని ఎంకరేజ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్. హలో, దిస్ ఇస్ హీరోయిన్ అలేఖ్య ఏంజల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మీ హీరోయిన్ మౌర్యాని. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం, నేను మీ గీతా మాధురి. టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అందరికీ నమస్కారం, నేను మీ మధుప్రియ. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి. టీఎఫ్సీసీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హలో, దిస్ ఈస్ యువర్ ఆల్ సిప్లిగన్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ లైవ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, నేను మీ విజయ్ శంకర్. టీఎఫ్సీసీ ఛానల్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే, నేను మీ కార్తిక. టీఎఫ్సీసీ ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, ఐఎమ్ యువర్ ఫేవరెట్ యాక్ట్రెస్ అంకిత మహారాణా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టీఎఫ్సీసీ లైవ్. లవ్ యూ ఆల్. టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ నమస్కారం, టీఎఫ్సీసీ లైవ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నీ హీరోయిన్ సృజిత ఘోష్. థ్యాంక్స్ టు ఆల్ ఆఫ్ యూ. హాయ్, నేను మీ లావణ్య. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇందులో అప్లోడ్ చేసే ప్రతి వీడియోను లైక్, షేరింగ్గా కామెంట్ చేస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపించే ఈ బెల్ ఐకాన్ని మీరు ఇలా క్లిక్ చేసినట్లయితే ఇందులో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. హాయ్, దిస్ ఇస్ పూజిత. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ యూట్యూబ్ ఛానల్. హాయ్ అండి, నేను మీ అనుశ్రీ. మన టీఎఫ్సీసీ లైవ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇది టీఎఫ్సీసీ లైవ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. జియా నూరిన్ షరీఫ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టీఎఫ్సీసీ. హాయ్, నేను మీ సప్తగిరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీఎఫ్సీసీ. హాయ్ ఎవ్రీబడి, యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి, వ్యూ చేయండి, ఫాలో చేయండి ఫర్ ఆల్ న్యూస్ అబౌట్ తెలుగు ఫిల్మ్.